వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి కదా, ఎంత వేడిగా ఉందో. అలా అని ఏదైనా చల్లటి ప్లేస్కి వెకేషన్కి వెళ్దామంటే పాకెట్కి పెద్ద బొక్క పడుద్ది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు హైదరాబాద్లోనే స్విట్జర్లాండ్, మనాలి లాంటి కూలెస్ట్ ప్లేస్కి తీసుకువెళ్తాను. మీరు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీరు ఏ డీటెయిల్స్ మిస్ అవ్వరు. ఇది స్నో కింగ్డమ్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో 5th ఫ్లోర్లో ఉంది. ఈ ఎండాకాలంలో మనం ఎంజాయ్ చేయగలిగేది ఈ ఒక్క ప్లేస్లోనే. దీనిలో కిడ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరితో వచ్చినా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఇలా చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి. స్నో కింగ్డమ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 750 రూపీస్, కిడ్స్కి 650 రూపీస్ బిలో 12 ఇయర్స్ వరకు. రియాన్ అయితే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని ఫుల్గా వెయిట్ చేస్తున్నాడు. బయటున్న బ్యాగేజ్ కౌంటర్లో మన షూస్ అన్నీ డిపాజిట్ చేయాలి. లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ షూస్, సాక్స్, జాకెట్, బూట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇవన్నీ మీ సైజ్కి తగ్గట్టుగా కరెక్ట్గా తీసుకోండి. నేను ఇంకా రియాన్ బందోబస్తుగా రెడీ అయిపోయాము. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం లోపలికి వెళ్ళడానికి. ఇది చూస్తున్నారు కదా, ఇది పార్టీ హాల్. ఇక్కడ స్నో కింగ్డమ్లో మనం ఏమైనా బర్త్డే పార్టీస్ లేకపోతే చిన్న చిన్న పార్టీస్ ఏమైనా చేసుకోవడానికి ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టెంపరేచర్ చాలా తక్కువగా చల్లగా ఉంటుంది, కానీ స్నో ఏమీ ఉండదు. అందరూ సూటప్ అయిపోయి ఈ పార్టీ హాల్లో వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. లోపల టెంపరేచర్ ఎంత ఉందని ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. -6.4 degrees ఉంది. డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా పదండి లోపలికి వెళ్దాము. నేను రియాన్ ఫస్ట్ టైం అనమాట ఒక స్నో ఉన్న ప్లేస్కి వెళ్ళడము. సో మేమైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. స్నో స్లైడ్, స్లెడ్జెస్, రాక్ క్లైంబింగ్, రెయిన్డీర్ స్లెడ్జ్, ఇలా ట్రాంపలిన్ కూడా ఉంది కిడ్స్ కోసం సపరేట్గా. లోపల చాలా అంటే చాలా చల్లగా ఉంది అసలు టెంపరేచర్. చేతులకి గ్లౌస్ వేసుకున్నాను కాబట్టి అస్సలు ఫోన్ హోల్డ్ చేయడం రావట్లేదు, ఫోన్ జారిపోతుంది. సో కొద్దిసేపు గ్లౌస్ తీసి మళ్ళీ వీడియో క్యాప్చర్ చేసి మళ్ళీ గ్లౌస్ వేసుకుంటున్నాను. అలా చేశానమాట. స్నోలో ఈ స్లెడ్జెస్ ఈజీగా మూవ్ అయిపోతున్నాయి. రియాన్ కూడా నన్ను కూర్చోపెట్టుకొని కొంచెం డ్రాగ్ చేశాడు. స్నో కింగ్డమ్ టైమింగ్స్ నేను యాక్చువల్లీ స్టార్ట్ ఆఫ్ ది వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇది మార్నింగ్ 11 AM నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది అనమాట. ఈచ్ స్లాట్ 45 minutes ఉంటుంది. అండ్ 45 minutes తక్కువ అనుకోకండి. 45 minutesలోనే మనం ఇంకా ఫుల్ మొత్తం కవర్ చేసి ఎంజాయ్ చేసి ఇంకా చలికి తట్టుకోలేక మనం బయటికి కూడా వచ్చేస్తాము. స్నో కింగ్డమ్లో మెయిన్ హైలైట్ ఈ స్నో స్లైడ్. అసలు దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా చేయాలి. ఎంత నచ్చిందో. నేను రియాన్ మళ్ళీ చేసాం దీన్ని. గ్లవ్స్ తీసి వీడియో తీస్తున్నాను కాబట్టి నాకైతే హ్యాండ్స్ మొత్తం షివర్ అయిపోతున్నాయి, చల్లగా అయిపోయాయి. నేను స్నో స్లైడ్ చేసేటప్పుడైతే అరుపులు. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మ్యూజిక్ పెట్టారు. సో కాపీరైట్ ఇష్యూ వస్తుందని మ్యూట్ చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది స్నో స్లైడ్. నేను రియాన్ స్నో ఫైట్ చేసుకున్న మధ్యలో. సో కొంచెం ఐస్ స్కిన్ మీద పడింది అండ్ చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇంకా స్నో స్లైడ్ బోర్ కొట్టేశాక ఇంకా రియాన్ ట్రాంపలిన్ చేస్తా అన్నాడు. సో ఇక్కడ పర్టికులర్ హైట్ వరకు అలౌ చేస్తారు. ఇక్కడ కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళు ఒకవేళ కొంచెమైనా చలికి తట్టుకునేటట్టయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ పిల్లలే కాదు, అడల్ట్స్ కూడా చాలామంది ఈ చలికి తట్టుకోలేక కొద్దిసేపు పార్టీ హాల్లోకి వెళ్ళి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. కొన్ని ప్లేసెస్లో స్లిప్పరీగా ఉంది. నేనైతే ఒక 2-3 సార్లు జారి పడ్డాను కింద. లోపల మీకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి మనీ పే చేస్తే మీ ఫొటోస్ సూపర్గా తీస్తారు. సమ్మర్ స్పెషల్ మే మంత్ మొత్తం లైక్ ఎవ్రీ వీక్ ఒక న్యూ యాక్టివిటీ ప్లాన్ చేశారు. ఇప్పుడు ట్రెజర్ హంట్ వీక్ నడుస్తుంది. నెక్స్ట్ వీక్ స్కావెంజర్ హంట్ వీక్ అండ్ ఆ నెక్స్ట్ వీక్ స్నో వండర్ వీక్. రాక్ క్లైంబింగ్ కూడా ఉంది, కానీ గ్లౌస్తో జారిపోతుంది అనమాట. ఎంత ట్రై చేసినా కూడా కొంచెం కూడా పైకి వెళ్ళట్లేదు. ఓవరాల్గా అయితే మ్యాజికల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.